భారత్ స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా హురుస్ట్రావ గోల్డ్ అండ్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. గత వారం ప్యారిస్ డైమండ్ లీగ్ మీట్లో టాప్లో నిలిచిన నీరజ్ తాజాగా జరిగిన పోటీలో జావలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 4 రోజుల వ్యవధిలో నీరజ్ రెండో టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ 84.12 మీటర్లు, అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లు విసిరి వరుసగా మూడో స్థానంలో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్నాడు. భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా హురుస్ట్రావ గోల్డ్ అండ్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. గత వారం ప్యారిస్ డైమండ్ లీగ్ మీట్లో టాప్లో నిలిచిన నీరజ్ తాజాగా జరిగిన పోటీల్లో జావలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 4 రోజుల వ్యవధిలో నీరజ్ రెండో టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ 84.12 మీటర్లు, అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లు విసిరి వరుసగా మూడో స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్నాడు.